నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఈ వీడియోలో 3 ప్లీటెడ్ ప్యాటర్న్ టాప్స్ చూద్దామండి. చాలా ఈజీ, పిల్లలకైనా మనకైనా బాగుంటుంది. ఇక్కడ బేసిక్ ప్యాటర్న్ డ్రా చేస్తాను అనమాట. ఇక్కడ మెజర్మెంట్స్ అయితే చూపించట్లేదండి. లాస్ట్ వీడియోస్లో చెప్పాను కదా మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలనేది. ఫోర్ లేయర్స్లో కట్ చేశాను కాబట్టి 2 ప్యానల్స్ వచ్చేసాయండి. ఫ్రంట్ ప్యానల్, బ్యాక్ ప్యానల్. ఫ్రంట్ ప్యానల్ ఆర్మ్ హోల్స్ ఇలా కట్ చేయాలి. ఫ్రంట్ ప్యానల్కి 2 ప్యానల్స్ లాగా తీసుకుంటున్నానండి. దీన్ని మళ్ళీ 2 ప్యానల్స్ కింద డివైడ్ చేస్తున్నాను అనమాట. ఇలాగా ఇదొక మోడల్ అనమాట. బాగుంటుందండి ఈ మోడల్ కూడా. పిల్లల టాప్స్ కింద బాగుంటుంది. మనకైతే మంచి లెగ్గిన్ దుపట్టాతో పేర్ చేసుకున్న బాగుంటుందండి. ఈ ప్యానల్కి ఇలా లైన్స్ డ్రా చేయాలన్నమాట. ఒక 4-5 లైన్స్ లేదంటే 6 లైన్స్. ఫ్యాబ్రిక్ మీద అన్ని ప్లీట్స్ వస్తాయన్నమాట. ఇలా కట్ చేసినప్పుడు ఫుల్గా కట్ చేయకూడదండి. ఈ మోడల్స్ అన్నీ అంతే, 1 mm కొంచెం స్పేస్ ఉంచాలన్నమాట. ఇక్కడ నేను మినియేచర్ మోడలే చూపిస్తున్నానండి. మెయిన్ పేపర్ మీద కట్ చేస్తున్నప్పుడు మినిమం 2 ఇంచెస్ గ్యాప్ ఉంచుతూ ఇలా స్టిక్ చేయాలన్నమాట. ఫ్రంట్ ప్యానల్లో 2 ప్యానల్స్ కింద డివైడ్ చేసాం కాబట్టి ఇలాగ కాస్త సీమ్ ఉంచుతూ కట్ చేయాలన్నమాట. సీమింగ్ ఇలా ఉంచాలి, 1/4 సీమ్. అప్పుడే 2 ప్యానల్స్ అటాచ్ చేయడానికి అవుతుందన్నమాట. ఇలా ప్లీట్స్ వస్తాయన్నమాట. డ్రెస్ ప్యాటర్న్ ఇలా వస్తుందన్నమాట. నెక్ లైన్స్ హెమ్మింగ్ చేసి స్లీవ్స్ అటాచ్ చేసిన తర్వాత సైడ్స్ ఇలా అటాచ్ చేసేయాలి. స్లిట్స్ ఉంటే స్లిట్స్ హెమ్మింగ్ చేయాలి. బాటమ్ కూడా హెమ్ చేసేయాలన్నమాట ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ చేస్తున్నప్పుడు. టూ ఇయర్స్ బ్యాక్ స్టిచ్ చేశానండి. సేమ్ అదే ప్యాటర్న్ అనమాట. మీకు పేపర్ మోడల్ చూపించాను, బాగుంటుందండి మోడల్. నెక్స్ట్ ఇంకోటి చూద్దామండి, సెకండ్ ప్యాటర్న్. ఇది కూడా చాలా ఈజీ, సిమిలర్గానే ఉంటుంది. ఈ ప్యాటర్న్ ఇలా అయినా తీసుకోవచ్చు, లేదంటే లైన్స్ డ్రా చేసేయచ్చు అనమాట.
ఈ మోడల్స్ అన్నీ సిమిలర్గానే ఉంటాయండి. ఫ్యాబ్రిక్కి ఇలా ప్లీట్స్ వస్తాయి. ఫ్యాబ్రిక్ మీద ఇలా కట్ చేయాలండి. సో ఇదండి సెకండ్ మోడల్. ఇప్పుడు థర్డ్ మోడల్ చూపిస్తానండి. ఇది డాట్ ప్యాటర్న్ అనమాట. డాట్స్ వస్తాయి దీనికి. ఇది అడల్ట్స్కి బాగుంటుంది ఈ ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ ఎపెక్స్ లైన్ దగ్గర వాల్యూమ్ వస్తుందన్నమాట ఇలాగా. సో ఇవ్వండి 3 ప్యాటర్న్స్. ఒక్క ప్యాటర్న్ మనకు కరెక్ట్గా వచ్చినా పర్ఫెక్ట్గా వచ్చినా మిగతావన్నీ మనం ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. Anyways, thanks for watching.